పట్టణాల్లో గ్రామాల్లో వినాయక నవరాత్రులకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసిందన్నారు విప్ ఆది శ్రీనివాస్. భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని, ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శించుకున్నారు ఆది శ్రీనివాస్. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గణపతి దయతో ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రజాపాలన సజావుగా సాగాలంటున్న ఆది శ్రీనివాస్తో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. మహాగణపతి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుంచి వేలాదిగా భక్తులు దర్శించుకుంటే మరోపక్క ప్రముఖులు కూడా ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతము ఖైరతాబాద్ మహాగణపతిని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఎలా చూస్తారు భక్తుల రద్దీ కానీ ఖైరతాబాద్ ఉత్సవాలు జరుగుతున్న తీరు ఏ రకంగా ఉంది? 70 సంవత్సరాలుగా ఖైరతాబాద్లో ఆ మహాగణపతిని నెలకొల్పుకొని అనేక మంది భక్తులకు, అనేక మంది ప్రజలకు ఆ విఘ్నేశ్వరుడు ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా ఆశీర్వదించేటువంటి కార్యక్రమం దినదినం అభివృద్ధి జరుగుతూ, సంవత్సరం అభివృద్ధి జరుగుతూ లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆ గణనాథుని దర్శించుకోవడం, మహాగణనాథుడిగా పేరుగాంచి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఖైరతాబాద్ వినాయకుడికి మహాగణపతికి పేరు ప్రఖ్యాతులు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఇలాంటి విఘ్నాలు తలెత్తని చెప్పినటువంటి ఆలోచన. ఈరోజు చూస్తున్నాం, రెండు వైపులా ఇటు రెండు వైపులా కూడా లక్షలాది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మన హైందవ సంస్కృతిలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. మన భారతదేశ హైందవ సంస్కృతిని ఈరోజు మన ఇతర దేశాలు ఉన్నటువంటి ప్రజలు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా మన సంస్కృతిని వాళ్ళ దేశాలకు తీసుకుపోయేటువంటి సందర్భాలు కూడా మనం ఈ మధ్యలో గమనిస్తున్నాం. ఎవరి ఇంట్లోనైనా ఎలాంటి పూజలు కావింప చేసుకోవాలనుకున్నా, ఎలాంటి యాగాలు హోమాలు కావింప చేసుకున్నా తొలి పూజ మహాగణపతికి. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని చెప్పని ఆ స్వామివారిని వేడుకున్న తదుపరే ఈరోజు ఇతర పూజా కార్యక్రమం చేయడం. అంటే అంత గొప్ప విశిష్టత కలిగినటువంటి ఆ విఘ్నేశ్వరుడి వినాయక నవరాత్రోత్సవాలు రావడం ఈరోజు దేశవ్యాప్తంగా పల్లెల నుంచి మొదలుకుంటే మండలాలు, పట్టణాలు, నగరాల వరకు అన్ని వాడల్లో, అన్ని కాలనీలలో అంగరంగ వైభవంగా విఘ్నేశ్వరుడి మంటపాల దగ్గర ప్రతిమలు నెలకొల్పుకొని ఈ 9 రోజులు కూడా స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి పూజలు కావిపోయేసి బ్రాహ్మణోత్తముల చేత, పండితుల చేత ఈరోజు హోమాలు కానీ, అన్నదానాలు కానీ, కుంకుమ పూజలు కానీ, విఘ్నేశ్వరుడికి విశేష పూజలు చేసి లోక కళ్యాణం జరగాలని చెప్పినటువంటి ఏదో కోరుతున్నాం. ప్రభుత్వ పక్షాన కూడా ఈరోజు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. గణేష్ నిమజ్జనోత్సవాన్ని కూడా ఈరోజు మా ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో, సిరిసిల్లలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు గావింపజేసి ఇక్కడ కూడా హైదరాబాద్ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులతోటి, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో కూడా ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరగాలి. భక్తుల కోలాహలాల మధ్యలో, బాజా భజంత్రుల మధ్యలో ఆ విఘ్నేశ్వర నిమజ్జనోత్సవం జరుపుతూ లోక కళ్యాణం జరగాలని చెప్పడానికి కోసం కూడా చక్కటి ఏర్పాటు చేసినాం. రాబో రోజుల్లో నేను ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని, ఖైరతాబాద్ వినాయకుడిని విజ్ఞప్తి చేస్తున్నా, వేడుకుంటున్నా, లోక కళ్యాణం జరగాలి. తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి గారు సర్కారుకు తమ సంపూర్ణ అనుగ్రహం, కృపా కటాక్షలు ఇచ్చి ఈ ప్రాంతం అంతా కూడా శోభిల్లాలని చెప్పి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వలతో, ఆయుధంతో ఉండాలని చెప్పని ఆ ఖైరతాబాద్ విఘ్నేశ్వరి సందర్భంగా ప్రార్థిస్తూ కాంగ్రెస్ పార్టీ సర్కారుకు ఇలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూసి ఈ ప్రభుత్వం పాలన ప్రభుత్వం ప్రజలను మరింత ముందుకు వెళ్లే విధంగా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పని మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు, ప్రజలకు దీవెనలు అందివ్వాలని చెప్పి ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పలు సూచనలు, సలహాలు చేయడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకులకు సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వినాయక మండపాలకు సంబంధించినటువంటి వారికి ఆయా జిల్లా కలెక్టర్ ద్వారా, ఆయా ఎస్పీల ద్వారా ఇప్పటికే ప్రభుత్వం ద్వారా తగిన సూచనలు, సలహాలు వెళ్ళడం జరిగింది. ఈ పండుగను, ఈ నిమజ్జనోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిందిగా మా వైపు నుంచి సూచిస్తున్నాం. అది ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి భక్తులు కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలని